చేస్తున్నారా? అది కాదు, ఇప్పుడే ఎస్ఐ కలిసిండు, నువ్వు పత్తలు ఆడుతున్నావట, మందు తాగుతున్నావట. ఆయన మంచోడు కాదు. మీరెందుకు తాగుతానా నాన్న? నాకేం అవసరం చెప్పు. తాగండి, ఆల్రెడీ చూసిందట, ఆల్రెడీ చూసి వదిలిపెట్టిండట, నా ముఖం చూసి వదిలిపెట్టిండు. ఆయన ఏదో అబద్ధం చెప్పినట్టుంది, నన్ను ఎవరు నన్ను అనుకుంటాను. ఇంకోసారి నువ్వు ఇట్లా కనబడేది ఉంటే మాత్రం నువ్వు కేసు పెట్టి లోపల పంపుతున్నట్టు జాగ్రత్త. మరి నేను చెప్తాను, నేను చెప్పిన ఇష్టం. ఏం చెప్పాలి నీకు? నన్ను ఇంత కష్టపడి చదివించి ఇంజనీర్ చేసింది. ఇప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనది. సరే పా, లేట్ అవుతుంది, మీ అమ్మ నాళ్ళు వెయిట్ చేస్తున్నాను, వెళ్దాంపా. అమ్మ ఒక 100 రూపాయలు ఉంటాయి అమ్మ. 100 రూపాయల? ఆకలి అవుతుందమ్మా, ఒక 100 ఉంటాయి అమ్మ. 5 10 అడుగుతూ ఇస్తారు, 100 రూపాయలు ఇస్తారా? ఆకలి అవుతుందమ్మా, ఒక 100 రూపాయలు ఉంటాయి అమ్మ. ఆకలి అవుతుందమ్మా, ఉండు మరి తెస్తాం. నీ కడుపు చల్లగా ఉండాలమ్మా. ఓ కడుపు నిండా తినిపో. అమ్మా ఒక 100 రూపాయలు ఉంటాయి అమ్మ, ఆకలి అవుతుంది. 100 రూపాయలు? ఇప్పుడే ఇచ్చిన కదా నీకు. నాకు ఎప్పుడు ఇచ్చినావమ్మా? ఇప్పుడే వస్తాను నేను ఇప్పుడు ఇచ్చి ఇంట్లో కూడా కావాలి, నువ్వు వెళ్తాను. ఇప్పుడే వచ్చిందమ్మా. ఇది కొత్త స్కామా? కొత్త స్కామ్ కాదమ్మా, ఇప్పుడే వచ్చిందమ్మా. ఇప్పుడే ఇప్పుడే ఇచ్చిన 100 నీకు? లేదమ్మా, ఇప్పుడే వస్తానమ్మా, ఆకలి అవుతుంది. 100 రూపాయలు ఉంటాయి అమ్మా. అరే ఇప్పుడే ఇచ్చిన, ఆకలి అవుతుంది అంటాను కదా, తాగిదా. సరే అమ్మా. ఇటు నుండి వచ్చి 100 తీసుకోవేయండు, ఇటు నుండి వచ్చి 100 తీసుకోవేయండు. చూస్తేనేమో ఒక్కటే అంగి ఒకటే పాయింట్. నేను ఒక్కరికి 200 ఇచ్చిందా, లేకపోతే వేరే వేరే వాళ్ళకి ఇచ్చిందా? నాకు 200 తుప్పిపోయారు. ఆయన అమ్మా నాన్న ఏం చేస్తావులే? నాన్న చెప్పు. నాకు హైదరాబాద్ లో సీట్ వచ్చింది, రేపు పొద్దున పోవాలి. 4 సంవత్సరాలు చదవాలి. 4 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ నేను ఇంటికి వస్తా. నాకేమన్నా డబ్బులు అవసరం ఇట్లా ఉంటే నువ్వు చూసుకో ఇంటికాడ. సరే బిడ్డ. నాన్న నువ్వు మంచిగా చదువుకోవాలి నాన్న, మంచి పేరు తేవాలి, ఊరికి మాకు పేరు తేవాలి. నీకు ఎంత డబ్బైనా పెడతాం నాన్న. సరే అమ్మా, చదువుతాను, మంచిగా చదివి మీకు పేరు తీసుకొచ్చేటట్టు చదువుతా అమ్మా. అదే నాన్న. మీ ఆరోగ్యం అయితే జాగ్రత్త. సరే నాన్న, అన్న అన్నయ్య బ్యాగ్ వేసుకుని అడుగుతాను. నాకు హైదరాబాద్ లో సీట్ వచ్చింది కదా, అందుకే వెళ్తున్నా. నువ్వు ఆ ఇంటికాడ ఉంటే కదా నేను వచ్చింది తెలిసింది. నీ ఇంటికి వచ్చినా కదా, ఇవాళ ఉండు, రేపు పొద్దున ఉండు. లేదురా, వెళ్ళాలి. ఉండురా. ఏ నాన్న నిన్న అన్నే వచ్చిండు, నీకు తెలియదా కొంచెం అన్నా? జూలై తిరుగుతాన్నా, బాగా పోకరు వేదవులతో తిరుగుకుంటా బాగా ఇది చేస్తాన్నా.
అసలు నీకు భయం లేదురా చిన్నోడా? అన్నయ్య చూడు మంచిగా, అన్నయ్య సీట్ వచ్చింది హైదరాబాద్లో, మంచిగా ఇంజనీర్గా జాబ్ చేస్తాడు. నువ్వు ఇంకా మారవారా చిన్నోడా? అరే ఎన్ని రోజులకి ఇట్లా జూలైగా తిరుగుతావురా? కనీసం ఐటీ అనేది రాసి పాస్ అయితే ఏమవుతుందిరా? సరే కానీ ఇక నేను వెళ్తున్నా, కనీసం అమ్మ నాన్న మంచి జాగ్రత్తగా చూసుకో, ఓకేనారా? వెళ్ళిపోతే అయిపోతుంది అన్న. ఏ లేదురా, వెళ్ళాలి, మళ్ళీ అక్కడ జాయిన్ కావాలి. అమ్మ నాన్న జాగ్రత్త మరి, వెళ్తా. జాగ్రత్త వెళ్ళినా వెళ్ళినాక ఫోన్ చేయనా అన్న? అరే చూసుకోరా మరి, జాగ్రత్త. జాగ్రత్తగా నువ్వు కూడా. ఓకేరా. జాగ్రత్త నాన్న. మీరిద్దరు ఒక్కరే నన్ను మోసం చేసిరు, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, మీరు చెప్పు ఎందుకు మోసం చేస్తారు నన్ను? అది కాదురా చెల్లా. అనేది కొత్త నాటకమా? కాదురా, కొత్త నాటకం కాదు. నేను మీ పెద్దమ్మల కొడుకులం. పెద్దమ్మ కొడుకు? ఏ పెద్దమ్మ? రాజక్క పెద్దమ్మ కొడుకులం. అవునా? చిన్నప్పుడు తప్పేను, మాకు గుర్తొచ్చి వచ్చినాం మళ్ళా. పోలీసు వాళ్ళతో ఇబ్బంది ఉన్నదని ఒక్కొక్కలంగా తిరుగుతున్నాం, అట్లా ఇద్దరం కలిసి కాకుండా. అక్కడెక్కడో ఎందుకున్నాడు అన్నయ్య, మా ఇంట్లో నాతో ఉండొచ్చు కదా. సరేరా ఉంటాం. నీకు ఏదో ఇబ్బంది ఉన్నదని తెలిసిన వాళ్ళని ఇట్లా ఇచ్చి నేను ఇబ్బంది పెట్టినాం, నిన్ను కాపాడుకునే దానికి ఇట్లా చేసినాం. పెద్దమ్మ మంచిగా మంచిగా ఉన్నదిరా. రా నా ఇంట్లోకి పోదాం. అయ్యో ఇంకా పన్నోళ్ళు ఇంకా రాకపోయే, పొత్తెక్కుతుంది. అమ్మ నమస్తే. నమస్తే రాజమ్మ, ఏం పని మీద వచ్చావు రాజమ్మ? మీ గురించి వచ్చాను అమ్మగారు. నాకు కొన్ని డబ్బులు అవసరం ఉంది అమ్మగారు. అమ్మగారు, నా కొడుకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, 1,00,000 రూపాయలు సాయం చేయండి అమ్మగారు. సరమ్మా, నీ కొడుకు సీట్ వచ్చింది అంటున్నావు కదా, రేపు వచ్చగలవమ్మా? నేను మా దొరని అడిగి నీకు రేపు చెప్తాను. అమ్మగారు, మీ రుణం తీర్చుకుంటా, తప్పక చేయండి అమ్మ. సరేమ్మా. అమ్మా ఏమైందిరా నాన్న? నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అమ్మా. అయ్యో దేవుడా, ఏందిరా ఇది? ఎందుకురా ఇట్లా చేసినాము? ఒక్క మాట చెప్పవారా నాకు? ఎందుకురా మొత్తం ఇజ్జతి ఒకటటానికే కానీ పరువు మొత్తం చేసినవరా మాది మొత్తం ఏమిటికి రా? నిన్ను కొడుకులను నమ్మదకి ఇట్లా చేస్తారా మమ్మలను? ఎంత ఘోరంగా చేసినవరా మమ్మలను? మీ అమ్మాయిని ప్రేమించిన అమ్మా. ప్రేమించిన బిడ్డ, నాకు ఒక్క మాట చెప్తే అయిపో కదా, నేను చేయకపోదేనా? మీ మామయ్యలకు వాళ్ళకి చెప్పి అందరికి చెప్పి నీకు మంచిగా చేయకపోదేనా బిడ్డ? ఇంత ఘోరంగా చేస్తావు, నన్ను మోసం చేసినవరా నువ్వు? ఏం చేయాలరా దేవుడా? అరే ఎంత పని చేసినావురా, నీకోసము అప్పు తెచ్చి పెట్టినాం కదరా. వాడేమో అట్లా, నువ్వేమో ఇట్లా చేతివి, అప్పేవాడు తెలుపుతారా? ఇక అయింది కదా, అయింది బిడ్డ. ఇక రాని రూపాయలు రాని తర్వాత చేసుకున్నాను. ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళకు ఇప్పుడు 10 లక్షలు ఖర్చు అయింది. ఇప్పుడు అవి కట్టమంటున్నారు, ఇప్పుడు అవి కట్టాలి మనం. మేమనుకుంటాను. అంటే ఇప్పుడు 10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నావా? 1 రూపాయి కూడా ఇచ్చట్లేదు. అమ్మా నాన్న కష్టపడి చదివించిళ్ళు, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా నేను. ఇప్పుడు తమ్ముడేమో జులైగా తిరుగుతాను, ఇప్పుడు నేను కట్టకపోతే ఎవరు కడతారు? ఇప్పుడున్న పైసలు అన్ని మీ వాళ్ళకు పెడితే రేపు మన బతికేంది? సంపాదించేది నేను కాబట్టి ఒకవేళ అవసరం అయితే మళ్ళీ కష్టపడి సంపాదిస్తా, నీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటా. అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నారా? డబ్బులు జమ చేస్తున్నారా? కాలేదమ్మా, ట్రై చేస్తున్నా కానీ అయ్యేటట్లు లేవమ్మా. ఎట్లారా? అందరు వచ్చి గొడవ చేస్తాను, నువ్వు ఇట్లా అశ్రద్ధ చేస్తే ఎట్లారా? లేదమ్మా, నేను ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదమ్మా. అరే ఒకటికొకటి గుట్టలు పెరిగినట్టు పెరుగుతాను తప్పు, ఇట్లా అశ్రద్ధ చేస్తే ఎట్లా? చేస్తా అమ్మా, నేను చేస్తా. నువ్వు చెయ్యాలి, చేస్తాను కాదు చెయ్యాలి. ఓకే అమ్మా.
నమస్తే సర్పంచ్. ఏం సార్ నారాయణ గిట్లా వచ్చినావు? మీతో పని వాడి వచ్చిన. చెప్పు ఏం సంగతి? నమస్తే సర్పంచ్ గారు. నమస్కారం అమ్మా. ఈయనకు బాగాలేదు, హెల్త్ బాగాలేదు. మొన్ననే హార్ట్ ఆపరేషన్ చేయించుకొని వచ్చిన. మా పెద్ద బాబుకు జాబ్ వచ్చింది, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. చిన్నోడు అంటే గాలికి తిరుగుతాడు, వాడు ఏం చంపేస్తలేడు. పెద్ద బాబును అరే ఇంత అంత ఇయ్యండ్రా, ఆడిడ అప్పులు కట్టేది ఉన్నదంటే వాడు తప్పుడు చేస్తలేడు. మరి ఎట్లా సర్పంచ్, మేము బతుకుడు ఎట్లా? మా అప్పులు ఎవరు తెరపాలి? చిన్నోడు అరే నాన్నకి ఇట్లా సంగతిరా, చిన్నోడికి ఇట్లా అయిందిరా అంటే నాకేం తెలియదు. అంతా నీ పెద్ద కొడుకు అప్పు తెచ్చి పెట్టినావు కదా అంటాడు. మరి నేనేం చేయాలి? నా కొడుకుని నా కోడను పిలిపించి ఏదైనా అడగండి. మరి అప్పు ఎట్లా, మరి ఎక్కడి నుంచి వెళ్ళి కట్టాలి? నేను హెల్త్ బాగాలేదు ఇప్పటికే. అదే అమ్మా, నేను కూడా విన్నా మీకు అప్పులు అయినాయి అని. సరే పిల్లలను చదివిపించింది కాబట్టి అప్పులు కూడా అనేది సహజము. సరే నేనైతే మన కార్యదర్శి వాళ్ళిద్దరు పిల్లలను మన పెద్ద మనుషులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటి దగ్గరికి రమ్మను. ఓకేనా? సరే అమ్మా. సరే అమ్మా, ఏం కాదు. మీరు మా ఊళ్ళో ఉన్నారు కాబట్టి మీకు ఆ మాత్రం మేము కూడా చూసుకుంటాం. మీరేం బాధపడకూడదు. ఓకే, పోయిరారు. మాకు కొంచెం టైం లేదు, పని. సరే సరే వెళ్ళొచ్చు. సరే మంచిది, మీరు వెళ్ళూరి. నేను పిలిపించి నేను మాట్లాడతా, నేను చూసుకుంటాలే అమ్మా. సర్పంచ్ సాబ్ నమస్తే. నమస్తే. సర్పంచ్ సాబ్, పాపం నారాయణ పేషెంట్ అయింది, ఆయన కోలుకునే పరిస్థితి లేదు. మరి కొంచెం మీరు సాయం చేయండి. ప్లస్ వాళ్ళు పంచాయతీ పెట్టిస్తారట కొడుకులది. ఆయనకు న్యాయం అయ్యేటట్టు చూడండి దయచేసి. ఎందుకంటే ఆయన పొజిషన్ మంచిగా లేదు. పిల్లల కొరకు బాగా కష్టపడ్డాడు. బాగా అంటే బాగా నా తోటి మిత్రుడు కాబట్టి చెప్తాను, దయచేసి. నారాయణ సార్ అందరు వచ్చినట్టేనా? నేను పిలిచినోడు అయితే అందరూ వచ్చింది. ఏ విజయ్, పంచాయతీ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. నారాయణ, రాజమ్మ, ఏంటి సంగతి? అయ్యా సర్పంచ్ గారు, నారాయణ, నా కొడుకులను చిన్నప్పటి నుంచి మంచిగా పెంచిన, చదివిపించిన, మరి అప్పు చేసి చదివిపించిన. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగంలో సెట్ అయ్యిండు. ఇప్పుడు పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చాడు. ఎక్కడనేమో మాకు అప్పులేమో పెరిగిపోయినాయి. మరి దానికి ఏం చేస్తారు, ఏం చెప్తారో మీరే చెప్పండి. రాజమ్మ, ఇంకేమైనా చెప్పాల్సింది ఉన్నదా? ఇంతేనా? సర్పంచ్ గారు, మరి ఈయనక బాగాలేదు. మా ఆయన చిన్న బాబాయ్ ఏం పని చేసేటట్లేడు. వాడు దోస్తులమ్మ తీసుకుంటుంటాను. మా బతికేంటి? మా అప్పులు ఎత్తిన కాడ పెరుగుతూనే ఉన్నాయి గుట్టల్లాగా. అవి ఎవరు కట్టాలి? మరి ఆడు కట్టద్దా? మరి పెద్దోడు కట్టద్దా? మేము మమ్మల్ని దాదద్దా? మా కడుపులో పుట్టలేదా? ఏ విజయ్, ఏంటి సంగతి? మరి మీ వాళ్ళు ఏం చెప్తాను? అప్పులు కట్టాల్సిందే, కట్టక తప్పదు. ఇప్పుడు నాకు వచ్చే జీతం ఇప్పుడు మా ఇద్దరికి రెంట్కు మా మెయింటెనెన్స్కి అయిపోతాను సర్పంచ్ గారు. ఇప్పుడు నేనైతే కట్టలేను. నేను కట్టలేనంటే అట్లా ఎట్లా కుదురుతుందా? వాళ్ళు ఇద్దరు కష్టపడి మిమ్మల్ని చదివిపించిండ్రు, ఎన్నో పైసలు అప్పు చేసినట్ట బయట. మరి వాళ్ళకి ఇబ్బంది అయితే లేదా? సర్పంచ్ గారు చెప్పండి. నారాయణ బత్తాలు మోసిండు రైస్ మిల్లో మాతోటి. బాగా కష్టపడ్డాడు, తెల్లని దాకా పొద్దున్న దాకా రికామ్ లేకుండా కష్టపడుతూ ఇతర పనులు కూడా చేస్తుంది. మేము నిలబడిపోయి ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడానికి మాకు సరిపోలేదు. ఆయన వేరే పనులు కూడా చేసిండు పాపం. చదివించుడు, కొడుకులను చదివించాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, అది ఇది అని ఊట మొత్తుకునేది మాతోటి. ఇప్పుడు ఆరోగ్యం కూడా మంచిగా లేదు పాపం. ఇప్పుడు మరి వాళ్ళు ఆదుకోకపోతే, కొడుకులు ఆదుకోకపోతే ఇంకా వేరే డెవల్లో ఎవరు వచ్చి ఆదుకుంటారు? ఆలోచించారు మీరే. విజయ్, వాళ్ళు చెప్పింది మొత్తం విన్నా. నువ్వు అప్పులు కట్టక మాత్రం తప్పది. నువ్వు ఖచ్చితంగా కట్టి తీరాలి. మేము ఎందుకు కట్టాలి? కన్నరు, పెంచిర్రు, చదివించిండ్రు, అది వాళ్ళ బాధ్యత. మేము ఒక్క రూపాయి కూడా కట్టాం. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? చట్టాలు మారినాయి. వాళ్ళు కన్నరు, పెంచిన్లు, చదువు చెప్పించిండ్లు, అప్పులు అయినాయి, కట్టి తీరాలి. అది మీరు కట్టకపోతే ఎవరు కడతారు? మీ ఉద్యోగాలు పోతాయి, కేసులు అవుతాయి. అర్థమవుతుందా? సర్పంచ్ గారు చెప్పండి. పాపం నారాయణ చాలా కాలం నుంచి నా రైస్ మిల్లో పనిచేసింది. బాగా కష్టపడ్డాడు. రాత్రి పగళ్ళు పొలాలలో కూడా పనిచేసిండు. ఆయన భార్య కూడా పనిచేసింది నా దగ్గర. చాలా కష్టపడ్డారు సర్పంచ్ గారు. ఆ పిల్లోడి చదువులకు, విజయ్ చదువులకు
ఎంతో ఖర్చు పెట్టిండు. ఇంజనీరింగ్ సీట్ వస్తే సంతోషపడ్డారు. వాళ్ళకి ఏదో సంబరం జరిగింది. నా కొడుకు ఉద్యోగం వచ్చింది, ఇంజనీర్ అయిపోయిండు, రేపు నా అప్పులు తీరుస్తాడు, అలా ఆరాటపడ్డాడు. కానీ నా దాంట్లో కొంచెం రైస్ మిల్లో పనిచేయడం, ఇవన్నీ పనిచేయడం, పొలాలలో పనిచేయడం ద్వారా ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. అప్పుల పాలైండు. నేనే ఎన్నో లక్షల రూపాయలు ఇచ్చిన ఆయన చదువుల కోసం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేనంటే డబ్బులు ఇచ్చాను, కానీ ఆయన ఆరోగ్యాన్ని అయితే నేను కాపాడలేను కదా. కాబట్టి ఆయన కొడుకు ఖచ్చితంగా అతని ఆరోగ్యాన్ని బాగు చేయాలా, నా అన్ని కూడా అప్పులు వడ్డీతో సహా చెల్లించాలి. ఇక్కడ ఎంతోమందికి ఇచ్చిన అప్పులు ఎందరినో కాపాడినా, ఎంతోమంది నాకు పనిచేసిండ్రు. అందరూ ఇలా ఎప్పుడు లేదు. కానీ నారాయణ నిజాయితీపరుడే. కానీ నారాయణ ఏం చేస్తాడు, ఆ కొడుకులు మంచోళ్ళు అయితే బాగుంటుంది. ఆ కొడుకులు ఈయనను కాపాడాలి కంపల్సరీగా. ఇది ఖచ్చితంగా చేసి తీరాలి. ఇంకో విషయం నేను ఇది కూడా చెప్తున్నాను, చట్టం గురించి నాకు కూడా కొంచెం తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీకు శిక్ష తప్పదు. ఒకవేళ కోర్టులోనే ఎటు తిరిగినా కూడా ఆ సెక్షన్ల ప్రకారంగా ఇప్పుడు తల్లిదండ్రి గిట్ట మీకు కంప్లైంట్ చేస్తే, మీ మీద ఫిర్యాదు చేస్తే, నా తల్లిదండ్రి నాకు అన్నం పెడతలేరు మీ తల్లిదండ్రి గిట్ట కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే మీ మీద క్రిమినల్ కేసులు చేస్తారు. ఆ క్రిమినల్ కేసుల ద్వారా నీ ఉద్యోగం పోతుంది, నువ్వు జైలు పాలవుతావు. ఇవన్నీ కూడా గుర్తుంచుకొని మీ అమ్మా నాన్న మంచిగా చదువుకోవాలి, మీరు చేసిన తప్పును తెలుసుకోవాలని చెప్పి నేను చెప్తున్నా సర్పంచ్ గారు. సరే, ఓకే ఓకే, మాట్లాడదాం. సర్పంచ్ గారు, చెప్పండి. నాకు తెలిసిన 20 సంవత్సరాల నుండి మన నారాయణ పిల్లల కోసం మన స్కూల్లో ఎన్నో ఫీజులు కట్టాడు. వారి చదువుల కోసం బుక్స్ అని ఎన్నో రకాల వస్తువులు కొనిచ్చాడు. వాళ్ళు పట్టణంలో చదువుతారంటే దొరల దగ్గర లక్షల రూపాయలు అప్పు తెచ్చిచ్చాడు. అతను రైస్ మిల్లో పనిచేసుకుంటూ కూడా దుమ్ము దూరిలో తన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని తన భార్య తన పిల్లలు తినాలని ఇద్దరు ఎంతో వారి యొక్క మొత్తం శ్రమనంతా వారికి దారపోశారు. ఇలా వాళ్ళకు జాబులు రాగానే కొడుకులు పెద్దోళ్ళు అయిపోయి చిన్నోడు తిరగడానికి అలవాటు పడ్డాడు. పెద్దోడు మంచివాడు అయినప్పుడు కూడా భార్య మాట విని చెడిపోతాడు సర్పంచ్ గారు. కాబట్టి వారిని ఏదో రకంగా మనం మార్చి తల్లిదండ్రుల పట్ల మనం అభిమానం చూపించి వారిని ఆదుకునే విధంగా మనం తీర్పు చెప్పాలి సర్పంచ్ సార్. సరే సరే. ఏం అజయ్, నీ సంగతి ఏంది? ఏం లేదు సర్పంచ్ గారు, మా అన్న చదువుకున్నాడు, వాడు జాబ్ తెచ్చుకున్నాడు. మా అయ్యకేమో పానం మంచిగా లేదు. మా అయ్య పానం మంచిగా ఏమన్నా చేస్తలేడు. ప్లస్ ఇప్పుడు మన అప్పులు బాగా అయినాయి. అప్పులు కట్టమన్నా కూడా కడతలేడు. ఇంట్లోకి ఏం తెస్తలేడు, ఏం ఇస్తలేడు. నేను అవరగా నాకు జాబ్ లేదు, ఏం లేదు. దానికి మీరు ఏం చేస్తారో చెప్పారు సర్పంచ్ గారు. సరే, మంచిది, ఓకే. సరే సర్పంచ్ గారు, మేము మా తప్పును తెలుసుకున్నాం. మేము మా అమ్మ నాన్న మంచిగా చూసుకుంటాం, వాళ్ళ అప్పులను కూడా మేము కడతాం. సరే, మంచిది, ఓకే. పిల్లల్ని కూడా దగ్గర తీసుకో. అమ్మా నాన్న మమ్మల్ని క్షమించండి.